నమస్తే అందరికీ అందరూ మంచిగా హ్యాపీ దసరా అందరికీ దసరా పండుగ స్పెషల్ అనమాట. రంగోలీ ఇంకా పూజ అయితే అయిపోయింది. నవరాత్రి చాలా మంచిగా అయిందనమాట. నవరాత్రి 10 రోజులు అనమాట. ఈసారి 10 రోజులు నవరాత్రి కంప్లీట్ అయిన తర్వాత పండుగ రోజు మటన్ దమ్ బిర్యానీ వండిన, చికెన్ ఫ్రై అయితే చేసిన అనమాట. ప్రతి దసరాకైతే మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ ఓన్లీ చికెన్ బిర్యానీ అయితే చేస్తా. ఈసారి మాత్రం స్పెషల్గా మటన్ బిర్యానీ అయితే చేసిన అనమాట. ఇంకా లక్కీ ఏంటంటే నాకైతే నల్లిబొక్క వచ్చింది. మా టోకి చూడండి ఎట్లా పొట్టికి వస్తుంది. నాకు కావాలి నల్లిబొక్క అని పొట్టిని. అది గుజ్జన్లకి వెళ్తలేదనమాట. దానికోసం అయితే ట్రై చేస్తున్నాము. మా టోకి కాంపిటీషన్కి నేను పడ్డదనమాట. నాకు కావాలనేసి నేను తినేసి ఇస్తాను అనేసి ఆపుతున్నాను మా టోకిని. కానీ మటన్ బిర్యానీ మాత్రం సూపర్ అయ్యింది. నిజంగా చాలా మంచిగా అనిపించింది. మా టోకి చూసినారా పిచ్చిది, తిన్నది తాను మళ్ళీ వచ్చి నా కోసం, నా బుక్కల కోసం వెయిట్ చేస్తుంది అనమాట. నేను తినేది పిచ్చిది. మటన్ బిర్యానీ మాత్రం చాలా సూపర్ అయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎప్పటి నుంచి అనుకుంటున్నా మటన్ బిర్యానీ ఉండాలనేసి. కొంచెం మసాలా అయ్యింది, ఎక్కువ అయింది, కానీ చాలా టేస్ట్ మాత్రం అయింది. స్పైసీగా బస్ అయితే ఉందన్నమాట మటన్ బిర్యానీ. దసరా పండుగ చాలా చాలా మంచిగా అయింది. నవరాత్రులు అయితే చాలా బాగా అయినాయి. 10 రోజులు అమ్మవారిని పూజించుకున్న తర్వాత 11వ రోజు అయితే నాన్ వెజ్ తినడం అయితే కంపల్సరీ కదా. ఇక పూజ అయిన తర్వాత రంగోలీ బాగా వచ్చిందనమాట. ఈసారి రంగోలీ వేసినాం, చాలా మంచిగా వచ్చింది రంగోలీ. తర్వాత మటన్ బిర్యానీ అయితే వండినా అనమాట. ఇక మటన్ బిర్యానీ మురుకులు, అప్పాలు, గర్జలు, సవాలీలు ఇవన్నీ అయితే చేసుకొని అమ్మవారికి ఎక్కిచ్చేసి అమ్మవారికి పూజ అయిన తర్వాత మటన్ బిర్యానీ అయితే వండేసి నేను, మా టోకి, మా పిల్లలు అందరం తినేసినాం అనమాట. మటన్ బిర్యానీ చాలా సూపర్ అయింది. అయితే దానికి కాంబినేషన్ మా టోకి చూడండి ఎట్లా మధ్యలో ఎట్లా వదులుతుంది. మా టోకి ఏ సౌండ్ రావద్దు అనమాట. బయట నుంచి వస్తే అట్లా రియాక్ట్ అవుతుంది ఆమె, మా టోకోడు. మటన్ బిర్యానీ చాలా సూపర్ అయింది. ముక్కలు కూడా మంచిగా ఉడికినాయి. నాకైతే బాగా నచ్చింది అనమాట మటన్ బిర్యానీ. బయట తెచ్చుకోవడానికన్నా ఇంట్లోనే చేసుకొని తినడం మేలు అనిపిస్తుంది నాకు. చాలా మంచిగా అయింది మటన్ బిర్యానీ, చాలా సూపర్. నేను మా టోకి ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఇంకా స్పెషల్గా స్ప్రైట్ కూడా తెచ్చుకున్నాం అన్నమాట. చాలా సూపర్ అయింది మటన్ బిర్యానీ. దానికి మసాలా కర్రీ అయితే ఏం చేయలేదు, ఇదే మసాలా మంచిగా ఉంది. ఉత్త రైస్ కూడా తినొచ్చు. లైట్ మసాలా, హెవీ మసాలా కూడా లేదు. లైట్గా ఈజీగా తినేయచ్చు అనమాట. తిన్న తర్వాత హెవీగా కూడా ఉండదు. బయట తిన్నవి కూడా కొంచెం తిన్న తర్వాత ఎఫెక్ట్ అవుతాయి. ఇది అట్లా ఏం లేదనమాట. ఎంత తిన్నా నార్మల్గా ఈజీగా తింటుంటే పోతూనే ఉంటుంది అనమాట. అంత లైట్గా అంత సూపర్ అయింది మటన్ బిర్యానీ. ఇక సాయంత్రం కదా మనం పోయేది అనేసి మధ్యాహ్నం అయితే ఇక మధ్యాహ్నం తినేసి కొంచెం రెస్ట్ తీసుకొని ఈవినింగ్ కొత్త బట్టలు అయితే వేసుకొని రావణాసుని కాలుస్తారు కదా, అక్కడ వేసి వస్తామన్నమాట. ఎవ్రీ ఇయర్ అట్లా చేస్తాం. కొత్త బట్టలు వేసుకొని ఫ్యామిలీ ఫోటో దిగేసి బంగారం తీసుకొని అయితే వస్తాం అన్నమాట. అట్లా జరుగుతుంటుంది ఎవ్రీ దసరాకి. బాగుంటుంది, మంచిగా అనిపిస్తుంది. దసరా రోజు ఈవినింగ్ అమ్మవారి నిమజ్జనం కూడా అదే రోజు ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం దోస్తులం ఒక చెట్టు మీది కోతులం కదా. బాయ్ అందరికీ, హ్యాపీ